నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. విశ్వసనీయత విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చాలా రోజులు మాట్లాడారండి. అంటే గత 5 సంవత్సరాల్లో చాలా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని వీళ్ళు బెదిరిస్తున్నారు, మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడాలంటే, చెప్పుకోవాలంటే ఆయన ప్రజల్ని కలిసేది లేదు. ఎందుకంటే డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్లో నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకే అక్కడ లోపలికి వెళ్ళే పర్మిషన్ ఉండదు. ఎందుకంటే అందరూ చెప్తున్నారు కోటరీ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు, పోనివ్వరని. ఇక ప్రజా సమస్యలు వినే తీరిక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ఏది కూడా వినలేదు, ఏది జరిగినా కానీ వినలేదు. కానీ ఆయన ఎప్పుడు చెప్తుంటారు మాకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచే నాకు ఇవన్నీ వచ్చాయి అని చెప్తున్నారు. నిజంగా ఆయన మాటల వరకే అవన్నీ పరిమితమయ్యాయి, కానీ ఏ రోజు కూడా చేతల్లో చూపించలేదు. ఎందుకంటే 2019కి తర్వాత ఆయన ఎలా ముందుకొచ్చారు, ఎన్ని హామీలు చెప్పి ముందుకొచ్చారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే చాలా చెప్పారు, స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తాను, ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ చాలాగా చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఏది కూడా ఆయన చేయలేదు. కానీ ఎవరైతే ట్రోల్ చేశారో లోకేష్ గారిని, ఎందుకంటే 24 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం లోకేష్ గారిని ఎంత ట్రోల్ చేశారు, రకరకాల పేర్లు పెట్టి అసలు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి ఇలాగ రకరకాలుగా ఆయన ట్రోల్ చేశారు. కానీ అదే లోకేష్ శభాష్ లోకేష్ అనిపించుకుంటున్నారు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రిగా తన మార్కుతో ముందుకెళ్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే మాత్రం, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరిగితేనో, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో చాలామంది అక్కడ ఉండిపోయి లోకేష్ అన్న కాపాడండి అంటే ఒక ట్వీట్ పెడితే చాలు. ఎందుకంటే అక్కడికి విదేశీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ విదేశాల్లో ఉన్న వాళ్ళని టీంలాగా ఏర్పడి వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఏది జరిగినా కానీ ట్విట్టర్ ద్వారా ఆయనకి ఒక్క మాట అందిస్తే చాలు, అక్కడికి వెళ్ళి తన మార్కు చూపిస్తూ అక్కడ ఏదైతే వాళ్ళకి కావాలో అది చేసి పెట్టి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది కదా విలువలు, ఇది విశ్వసనీయత. ఎందుకంటే సున్నితమైన సమస్యపై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందనపై నిజంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కాశీనాయక ఆశ్రమం షెడ్లు కూల్చేశారు అడవి అధికారులు. దానికి సంబంధించి వాళ్ళు అధికారులు కూల్చేసినా కానీ దాంట్లో తప్పొప్పులు కూడా ఏం జరిగింది అని చెప్పి కూడా ప్రభుత్వం తరపున ఆశ్రమ నిర్వాహకులకు క్షమాపణ చెప్పారు మంత్రి. అయినా కానీ షెడ్లు తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని మాటిచ్చారు నారా లోకేష్. మాట వరకే కాదు, ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను నెరవేర్చుకుంటూ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే షెడ్ల పునర్నిర్మాణం ప్రారంభం చేశారు. ఒక్కసారి మీరు చూస్తే అవి ఏంటనేది మనం ఒకసారి చూస్తే అందరూ ఏదో చూడండి, మాట ఇచ్చిన 24 గంటల్లోనే ఆ షెడ్ల నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. అంటే నార్మల్గా ఏదైనా మేము అది చేస్తాము ఇది చేస్తాము తర్వాత కనపడండి, కలవండి, కలుస్తాము, ఇలా చాలామంది చెప్తుంటారు రాజకీయ నాయకులు. కానీ ఇచ్చిన మాట కోసం అది 24 గంటల్లోనే ఇలా రియాక్ట్ అవడంతో నిజంగా ప్రశంసల వర్షం కురుస్తుంది లోకేష్ గారి మీద. ఒకసారి దీనికి సంబంధించిన ఏదైతే ఫోటోలు ఉన్నాయో చూడండి, అవన్నీ కూడా అక్కడ వెంటనే అంటే రాత్రిపూట కూడా పనులు కొనసాగిస్తున్నారు. ఆయన చెప్పిన 24 గంటల్లోనే పని మొదలవటం జరిగింది. దీనికి సంబంధించే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇవి ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఇలాంటి విషయాల్లో మంత్రులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు చెప్పిన మాట మీద నిలబడరు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. బట్ నారా చంద్రబాబు నాయుడు కొడుగ్గా దానికి సంబంధించి ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీని నడిపించే ఒక అధినేతగా ముందుకెళ్లే ఆలోచనతోనైనా ప్రతి ఒక్కరు కూడా పకడ్బందీగా చేసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, వీడియో చూసినట్టయితే మనకు తెలుస్తుంది అక్కడ శరవేగంతో పనులు జరుగుతున్నాయి.
నిజంగా ఇవి విలువలంటే, విశ్వసనీయత అంటే. విలువలంటే ఆచరించకుండా పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకునేవి కావు. విశ్వసనీయత అంటే ఇచ్చిన మాట తప్పటం కూడా కాదు. ఎందుకంటే విలువలు అంటే కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసి అటవీ అధికారులు తప్పు చేసిన బాధ్యత గల ఒక మంత్రిగా తప్పుని సరిదిద్దే చర్యలను నారా లోకేష్ తీసుకున్నారు. ఇవి విలువలంటే. ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడారు ఎవరైతే నారా లోకేష్, జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఉన్నా తననే నేరుగా సంప్రదించాలని చెప్పి స్వామికి భరోసా ఇచ్చారు నారా లోకేష్. విశ్వసనీయత అంటే కూల్చిన షెడ్లను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని జీరయ్య స్వామితో చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈ మాట చెప్పిన 24 గంటల్లోనే మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన బృందం కూల్చివేసిన షెడ్ల శిథిలాలను తొలగించింది. దానికి సంబంధించి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించింది. ఇది విశ్వసనీయత అంటే. నిజంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూల్చడం తప్ప నిర్మించడం తెలియదు అని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రావటంతోనే ప్రభుత్వమే అక్కడికి వచ్చి ప్రజావేదికని కూల్చేసి ఆయన యొక్క కూల్చడంతోనే ఆయన పరిపాలన ప్రారంభించారు. కానీ నారా లోకేష్ ఎందుకంటే ఒక నాయకుడిగా, ప్రజల నాయకుడిగా ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాశీనాయక షెడ్లకు సంబంధించి నిజంగా ఆయన స్పందించిన తీరు పట్ల ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అవ్వచ్చు, ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురుస్తుంది.